రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పరువు హత్య కలకలం రేపింది. వేరే కులం యువకుడు తన కూతుర్ని తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు అన్న కక్షతో రగిలిపోయిన ఆ తండ్రి ఆ యువకుడి అన్నను అపహరించి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద శివారు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కాగుల వెంకటేష్ కూతురు భవానీ అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే దళిత యువకుడు ప్రేమించుకున్నారు. భవానీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. చంద్రశేఖర్ ఆటో నడుపుకుంటున్నాడు. నెల క్రితం ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇది తెలిసి భవానీ కుటుంబ సభ్యులు షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలో అమ్మాయి అబ్బాయి వేరువేరుగా ఉండేలా పెద్దల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఫోన్లో మాత్రం అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటీవల ఇద్దరూ కలిసి ఊర్లో నుంచి వెళ్లిపోయారు. చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ తన భార్యతో కలిసి షాద్నగర్లోని అయ్యప్ప కాలనీలో 6 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. తన కూతురును చంద్రశేఖర్ తీసుకువెళ్లడంతో కోపంతో రగిలిపోయిన వెంకటేష్ కొందరిని వెంటేసుకుని షాద్నగర్ కు వెళ్లాడు. రాజశేఖర్ ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకువెళ్లాడు. అతన్ని అదే రోజు రాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల శివార్లో హత్య చేశాడు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసురాజ్ అడిగి తెలుసుకుందాం. బసురాజ్, ఈ హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, షాద్నగర్ కు చెందిన రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఆల్మోస్ట్ ఛేదించారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ తర్వాత అతని అనుచరులు బంధువులు పూర్తిగా పోలీసుల కస్టడీలో ప్రస్తుతం ఉన్నారు. వారి ఇంటరాగేషన్ కొనసాగుతుంది. వారిని ఈ సాయంత్రానికి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. అయితే రాజశేఖర్ హత్య అంటే కులాంతర వివాహం ఈ హత్యకు దారి తీసింది. అయితే ఒకే గ్రామానికి చెందిన షాద్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ భవానీలు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే భవానీ అప్పట్లో మైనర్ కావడంతో పోలీసుల సమక్షంలో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి భవానీ వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు చంద్రశేఖర్ వీళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా రాజీ కుదిర్చారు. అయితే ఏదైతే 18 సంవత్సరాలు నిండిన తర్వాత భవానీ చంద్రశేఖర్ గత 4 రోజుల క్రితం అంటే 12వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారో ఇప్పటికి కూడా వారి ఆచూకీ మాత్రం ఇప్పటికి లభించలేదు. అయితే ఈ ఖచ్చితంగా చంద్రశేఖర్ పరారీ వెనుక రాజశేఖర్ ఉన్నాడన్న ఉద్దేశంతో భవానీ తండ్రి వెంకటేష్ తన అనుచరులతో కలిసి 12వ తేదీ రాత్రి రాజశేఖర్ ఇంటికి వెళ్లి రాజశేఖర్ అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని వచ్చి మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం యన్మన్గండ్ల శివార్లో హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే గుర్తు తెలియని మృతదేహంగా ఇక్కడ కేసు నమోదైంది. అదేవిధంగా అక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు షాద్నగర్ పోలీసులు సంప్రదించడంతో పూర్తి వివరాలు వెల్లడించారు. అయితే ఇవాళ ఇక్కడ రాజశేఖర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ గ్రామానికి తరలించే అవకాశం ఉంది. అయితే గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ బసురాజ్.